వాసుదేవా, మీరు హద్దు మీరి మాట్లాడుతున్నారు. నేను మిమ్ము గౌరవిస్తున్నాను. మిమ్ము నేను పరాజితం చేయగలను. నేను ఈ క్షణాన్నే మిమ్ము పరాజితం చేయగలను మహితాత్మ భీష్మ. నా క్రోధాగ్నిని పెంచే సాహసం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో క్లిప్ని మహాభారతం సీరియల్ నుండి తీసుకున్నాం. ఇందులో శ్రీకృష్ణుడు భీష్ముడిని చంపేస్తానని అంటున్నాడు. చూసేద్దాం రండి. మీరు నాతో ద్వంద్వ యుద్ధం చేయండి పితామహ. నా సామర్థ్యం ఏమిటో నిరూపించే అవకాశం నాకు కూడా ప్రసాదించండి. నేను ఈ రణభూమిలో నా సామర్థ్యాన్ని నిరూపించే ప్రయత్నం చేయడం లేదు. ఈ యుద్ధం నా కర్తవ్యమే కాని నా పరాక్రమం కాదు పుత్ర. నేను వివశుడిని అర్జున. హస్తినాపురానికి విరుద్ధంగా ఎవరు శస్త్రాన్ని సంధించినా వారిని వధించడమే నా ధర్మం. మీరు యథార్థమే సెలవిచ్చారు మహితాత్మ. ఈ యుద్ధంలో మీరు మీ సామర్థ్యాన్ని ప్రదర్శించడం లేదు. మీరు కేవలం మీ బలహీనతను ప్రదర్శిస్తున్నారు. ఒకవేళ వాస్తవంగా మీరు సమర్థులైతే ఇలా మీ మనుమలు మునిమనుమలు ప్రాణాలు హరించేందుకు మారుగా తమరి ప్రాణాలను త్యజించేవారు. నేను నా ధర్మానికి బద్ధుడనైనాను వాసుదేవా. ధర్మం అనేది ముక్తినిస్తుంది. ఇది ధర్మం ఎలా అవుతుంది? మిమ్ము బంధిస్తుంటే అవశ్యం ఇది ధర్మమై ఉండదు. ఇదేదో పాశము, ఇవేవో బంధనాలు. మీరు నా ధర్మాన్ని అపహాస్యం చేయకండి వాసుదేవా. నా జీవితంలో క్షణకాలం కూడా నేను అధర్మం చేయలేదు. మా పితృదేవులకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునేందుకు అవసరమైనవన్నీ నేను చేస్తున్నాను. మీరు మీ వ్యక్తిగత ధర్మం కోసం సమస్త లోకానికి సంకటం కలిగిస్తున్నారు. దీనిని నేను ఉన్నత వ్యక్తిత్వం అని అంగీకరించను. ఉన్నత వ్యక్తిత్వం అనేది ప్రతి క్షణం ఇతరుల సంక్షేమం గురించి ఆలోచింపజేస్తుంది. మీ వ్యక్తిత్వము బూటకమే, అలాగే మీ ధర్మము బూటకమే. వాసుదేవా, మీరు హద్దు మీరి మాట్లాడుతున్నారు. నేను మిమ్ము గౌరవిస్తున్నాను, కానీ ఇంకొకరి ధర్మాన్ని అపహాస్యం చేసేందుకు మీకు ఎటువంటి అధికారము లేదు. నా ధర్మము సత్యము. ఈ కారణంగా ఎవరికీ నన్ను పరాజితుణ్ణి చేయడం సాధ్యం కాదు. ఎవరికీ సాధ్యం కాదు. మిమ్ము నేను పరాజితం చేయగలను. నేను ఈ క్షణాన్నే మిమ్ము పరాజితం చేయగలను మహితాత్మ భీష్మ. నా క్రోధాగ్నిని పెంచే సాహసం మీరు చెయ్యకండి. అగ్నిలో దగ్ధమై కరగని లోహమేదీ లేదు ఈ ప్రపంచంలో. అలాగే ఏ ప్రతిజ్ఞ, ఏ శాపము, ఏ ఆశీస్సు లేదు. నేను బూటకంగా మార్చలేనిది. మీరు సృష్టి శ్రేయస్సుకు అలాగే విధి విధానాలకు మధ్య అడ్డుగోడగా నిలిచారు. ఇప్పుడు మీరు గనుక మీ శస్త్రాలను త్యజించకుంటే ఇప్పుడే నేను అవశ్యం మిమ్ము వధించగలను. మిమ్ము వధించేందుకు నాకు ఎటువంటి శస్త్రము అవసరం లేదు. ఈ రథచక్రంతోనైనా నేను మిమ్ము వధించగలను. మాధవ, నేను వేసిన అస్త్రాలు మిమ్ము సమీపించలేదెందుకు వాసుదేవా? నేను మీరనుకుంటున్న వాసుదేవుణ్ణి కాదు. నేను యదువంశీయుణ్ణి కాదు. నేను అసలు మానవుణ్ణి కాదు. నేనే పరబ్రహ్మను కురుశ్రేష్ఠ. నేనే సత్యాన్ని, జ్ఞానాన్ని, ధర్మాన్ని. నా అనుమతితోనే మీరు యుద్ధం చేస్తున్నారు. నా అనుమతితోనే మీరు జీవించి ఉన్నారు. నా అనుమతితోనే మీకు మృత్యువు ప్రాప్తిస్తుంది. మీరు నన్ను క్షమించండి వాసుదేవా. మీ వాస్తవ రూపాన్ని నేను గుర్తించలేకపోయాను.
మీరు అవశ్యం నన్ను వధించవచ్చు. కానీ మీరు నన్ను వధించడం కోసం తమ ప్రతిజ్ఞను త్యజించేందుకు కూడా సిద్ధమయ్యారు. అవశ్యం నేను ఏదో మహాదోషం చేసి ఉంటాను. నేను చేసిన దోషమేమిటి వాసుదేవా, చెప్పండి. అజ్ఞానమే మీ దోషం మహితాత్మ. మీరు ధర్మం యొక్క వాస్తవ స్వరూపాన్ని తెలుసుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదు. కరుణ అనే ఛత్రం నీడన ఎప్పటి వరకైతే సమస్త సమాజము చేరుకోదో అప్పటిదాకా సమాజంలో ధర్మం అనేది అసంపూర్ణంగానే ఉంటుంది. కానీ మీరు కేవలం మీ కుటుంబం గురించే ఆలోచించారు. లోక కళ్యాణం గురించి మీరు ఎప్పుడూ ఆలోచించలేదు. కనుక మీ త్యాగం కూడా స్వార్థంగా మారింది. మా పితృదేవుల సుఖం కోసమని నేను రాజ్యాన్ని త్యాగం చేశాను. ఆజీవన బ్రహ్మచర్యానికై ప్రతిజ్ఞ చేశాను. ఇందులో నా స్వార్థమేమీ లేదు వాసుదేవా. బ్రహ్మచర్య ప్రతిజ్ఞ అలాగే రాజసింహాసన త్యాగం అవశ్యం ఉత్తమ కార్యాలే. కానీ మీరు సమాజం పట్ల మీ కర్తవ్యాన్ని ఎందుకు త్యాగం చేశారు మహితాత్మ? కురువంశంలో కుటుంబ కలహాలు రాకూడదని, హస్తినాపురి రాజసింహాసనం కోసం యుద్ధాలు జరగకూడదని, ఇంకా కురు రాజ్య ప్రజలకు హాని కలుగకూడదని కోరుకున్నాను. కనుకనే ఈ ప్రతిజ్ఞ చేశాను వాసుదేవా. మీ నలుదిశలా దృష్టిని సారించండి మహితాత్మ. ఏం జరుగుతోంది ఇక్కడ? మీ ప్రతిజ్ఞ ఈ విద్రోహాన్ని, ఈ యుద్ధాన్ని నివారించలేదు కదా? ఆలోచించండి మహితాత్మ. మీరు మీ ప్రతిజ్ఞను ధర్మమని భావించారు. వాస్తవంగా అది ధర్మమే అయ్యుంటే ఈ మహాయుద్ధం ఎందుకు జరుగుతోంది? వాస్తవానికి ధర్మం అంటే ఒకరి మృత్యువు గురించి ఆలోచన కాదు. అది ఏ సంప్రదాయానికి పేరు కాదు. ధర్మం అంటే జీవితానికి పేరు. ఆ జీవితం నిరంతరం మారుతూనే ఉంటుంది. పరివర్తన అన్నది జీవన లక్షణం. ఆ పరివర్తన కోసం మనిషి కర్మను ఆచరించవలసి ఉంది. కానీ మీరు కర్మను త్యాగం చేశారా మహితాత్మ? కానీ నేను నా జీవితంలో ప్రతి ఒక్క దశలోనూ ఉచిత కర్మలనే ఆచరించాను వాసుదేవా. లేదు మహితాత్మ. ఈ జన్మలో మీరు కర్మబంధంలో చిక్కుకోరాదని ఎన్నడూ మీరు వాస్తవిక కర్మను ఆచరించనే లేదు. కర్మకు అర్థము నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయాల పర్యవసానాన్ని స్వీకరించడం. కానీ మీరు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నారు మహితాత్మ? పాండు మహారాజు పట్టాభిషేక నిర్ణయం మీరు తీసుకున్న నిర్ణయమా? జన్మతః నేత్రహీనుడైన వ్యక్తి రాజవడానికి యోగ్యుడు కాడు. అందుకే నా అభిప్రాయం ఏమిటంటే మా ద్వితీయ భ్రాత పాండుకు రాజ్యాభిషేకం జరగాలి అని. ద్యూత సభకై నిర్ణయం, ఆ సభలో పాంచాలి పరాభవాన్ని నిరోధించరాదన్న నిర్ణయం. పితామహ, తమ కీర్తి సమస్త ఆర్యావర్తానికి తెలుసు. మీరు సాక్షాత్తు గంగామాత పుత్రులు. మీ సమక్షంలో మీరిలా ప్రవర్తిస్తుంటే చూసి మీరు మౌనంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఈ యుద్ధానికై నిర్ణయం. ఆర్యావర్తంలో ధర్మాన్ని పునఃస్థాపించేందుకు యుద్ధం అనివార్యం. ఈ అధర్మాలన్నింటినీ నిరోధించేందుకు మీకు తగిన సామర్థ్యం ఉంది, శక్తి ఉంది. కానీ మీరు ఏ నిర్ణయమూ తీసుకోలేదు మహితాత్మ. మీరు కేవలం మీ ప్రతిజ్ఞకు, మీరిచ్చిన మాటకు బద్ధులైనారు. వాస్తవానికి కర్తవ్యం పేరిట నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత నుండి మీరు తప్పించుకున్నారు. అయితే నిర్ణయం తీసుకుంటే బంధనాలు ఏర్పడవా వాసుదేవా? బంధనాల నుండి విముక్తికి నిష్కామ కర్మ సిద్ధాంతాలను తెలుసుకుని ఉంటే మీ జీవితం ధర్మమయం అయి ఉండేది మహితాత్మ. బంధనాల విముక్తికై మీరు కర్మను ఎందుకు త్యాగం చేశారు? కర్మ ఫలితాన్ని త్యాగం చేయాలి కదా. ఇంకొకరి ఆదేశాన్ని కర్తవ్యంగా భావించేందుకు మారుగా మీ కర్మను కర్తవ్యంగా భావించి ఉంటే అప్పటికీ మీరు బంధ విముక్తులై ఉండేవారు. ఎన్నో సంవత్సరాలకు పూర్వం మీరు ప్రతిజ్ఞ చేశారు. అప్పుడే మీకు భవిష్యత్తు ఏమిటన్నది తెలుసా? పరిస్థితులు మారిపోయాయి మహితాత్మ. కాలంలో పరివర్తన వచ్చింది. కానీ మీరు మీ ప్రతిజ్ఞను విడనాడలేదు. అలాగే ఎటువంటి మార్పును మీరు ఆహ్వానించలేదు. దానికి పర్యవసానంగానే నేడు ఈ యుద్ధం జరుగుతోంది. అయితే ప్రతిజ్ఞకు ఏ మూల్యమూ లేదా? అవశ్యం ఉంది. ఆ ప్రతిజ్ఞ వలన సమస్త లోకానికి ప్రయోజనం ఉంటే దానికి విలువ అవశ్యం ఉంటుంది. కానీ ఏ క్షణాన మనిషి చేసిన ప్రతిజ్ఞ, తీసుకున్న నిర్ణయం సమస్త లోకానికి హానికరమవుతాయో ఆ క్షణాన్నే
ఆ ప్రతిజ్ఞను త్యజించడం అనివార్యమవుతుంది మహితాత్మ. ఈరోజు పాండవుల పక్షాన ఉండి యుద్ధం చేయాలన్న నిర్ణయం మీరు తీసుకోకపోయినా కనీసం మీ శస్త్రాలను త్యజించి మీ మృత్యువును స్వీకరించండి. మృత్యువును స్వీకరిస్తాను వాసుదేవా. కానీ ఇప్పుడు మీరందించిన ఈ జ్ఞానం నాకు ముందే లభించి ఉంటే ఇన్ని అన్యాయాలు జరిగి ఉండేవి కావు. కానీ జీవితంలో కాకున్నా మృత్యువులో మీరందించిన ఈ జ్ఞానం అవశ్యం ఉపయోగపడుతుంది. మీ చేతుల్లో మృత్యువు వస్తే నా జన్మ ధన్యమవుతుంది వాసుదేవా. నన్ను అంతమొందించండి. నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే కానివ్వండి మహితాత్మ. వద్దు మాధవ, మీరు యుద్ధం చేయరని ప్రతిజ్ఞ చేశారు. ప్రతిజ్ఞను త్యజించవలసిన సమయం వచ్చింది పార్థ. కనుకనే నేను నా ప్రతిజ్ఞను త్యజిస్తున్నాను. వద్దు మాధవ, ఈ లోకమంతా మేము దుర్భాషలాడుతుంది. నేను వాటికి సిద్ధంగా ఉన్నాను. ఈ యుద్ధం పూర్తయిన తరువాత నేను ఎన్ని దుర్భాషలను, ఎన్ని శాపాలను స్వీకరించాల్సి ఉందో అది నీకు తెలియదు పార్థ. వాటి వలన నాకు ఆనందం గాని దుఃఖం గాని లేవు. ఈ క్షణమే మహితాత్ముని మృత్యువు అనివార్యం. వద్దు మాధవ, మీరు నాకు ఒక అవకాశం ఇవ్వండి. నా మనసులోని మోహాన్ని త్యజించి ఎట్టి పరిస్థితుల్లోనైనా పితామహులను పరాజితం చేస్తాను. మీరు మా కారణంగా మాధవ, మీరు మీ చరిత్రకు ఇంతటి కళంకం తెచ్చుకోకండి. ఒకవేళ నా కారణంగా అలా జరిగితే ఆ క్షణాన్ని నా దేహం నుండి నా ప్రాణాలు వేరవుతాయి మాధవ. నాకు ఒక అవకాశం ఇవ్వండి. నా విన్నపాన్ని స్వీకరించండి. నా మృత్యువు కాశీ రాకుమారి అంబాదేవి చేతిలో రాసిపెట్టి ఉంది వాసుదేవా. ఆ కారణంగానే రాకుమారి అంబాదేవి శిఖండిని రూపంలో జన్మించింది. వారికే నన్ను వధించే సంతోషం కలుగనివ్వండి వాసుదేవా. మీకు వాగ్దానం చేస్తున్నాను. అంబాదేవి రాకకై నిరీక్షిస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను వాసుదేవా. ఏ రోజున రణభూమిలో ఆమె నా సమక్షంలో కనిపిస్తుందో ఆ రోజున నేను నా శస్త్రాలన్నింటినీ త్యాగం చేస్తాను. అప్పటి వరకు నేను హస్తినాపురి సైనికులను అవశ్యం రక్షిస్తూ ఉంటాను. కానీ మీ సైనికులలో ఏ ఒక్కరిని నేను వధించను వాసుదేవా. ఇది నా కర్తవ్యమూ కాదు, ఇంకొకరి ఆదేశమూ కాదు. ఇది నా నిర్ణయం వాసుదేవా. సో చూసారు కదా గైస్, భీష్ముడు చేసిన పనికి శ్రీకృష్ణుడికి ఎంత కోపం వస్తుందంటే తను ఇచ్చిన మాటను కూడా మర్చిపోయి భీష్ముడిని వధిస్తానంటాడు. అండ్ ఇందులో శ్రీకృష్ణుడు భీష్ముడికి చేసిన బోధన వల్ల భీష్ముడి కళ్ళు తెరుచుకొని ఇక యుద్ధంలో పాండవుల పక్షాన ఉన్న సైన్యాన్ని చంపరని అంటాడు. సో ఇక్కడ మెయిన్ గా భీష్ముడు చేసిన తప్పేంటంటే అసలు ధర్మం యొక్క వాస్తవికతను తెలుసుకోకపోవడం. మన రియల్ లైఫ్ లో కూడా చూసుకుంటే గైస్, ధర్మాన్ని గుడ్డిగా నమ్ముతారు. అంటే సాంప్రదాయాలను కూడా గుడ్డిగా నమ్ముతారు. అసలు ధర్మం అంటే ఏంటి? ధర్మం అనేది చేంజ్ అవుతూ వస్తుంది. సో ఇందులో నాకేం అర్థమైందో అది చెప్పడానికి ట్రై చేస్తాను. అసలు ధర్మం అంటే ఒకటి ఫిక్స్ అయి ఉండేది కాదు, అది చేంజ్ అవుతూ ఉంటది. మన లైఫ్ ఎలా చేంజ్ అవుతూ ఉంటుందో అలాగే ధర్మం కూడా చేంజ్ అవుతూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరినైనా కొట్టడం ధర్మం కాదు. సో అది ఎప్పుడు ధర్మం అవుతుందంటే ఇతరులు చేసే అధర్మానికి మనం కొట్టడం ద్వారా అది ధర్మంగా మారుతుంది. అంటే కొట్టడంలో తప్పేమీ లేదు. అండ్ వంచన చేయడం అనేది ధర్మమే కాదు. సో ఎలాగైతే మోసం చేయడం ధర్మం కాదో, ఇఫ్ అదే మోసం యొక్క ఉద్దేశం ధర్మం అయితే ఆ మోసం కూడా ధర్మమే అవుతుంది. సో గైస్, ఇక్కడ మనం మెయిన్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా గుడ్డిగా నమ్మకూడదు. ఇఫ్ మనం చేసే పని నలుగురికి ఉపయోగపడకుండా నలుగురిని బాధ పెడుతుంటే అది ధర్మం అనిపించుకోదు. సేమ్ ఇక్కడ భీష్ముడు కూడా అంటే భీష్ముడు తన వ్యక్తిగత ధర్మాన్ని ధర్మం కింద భావించాడు. సో దాని కారణంగా ఈ యుద్ధానికి ఒక రీజన్ లా మారిపోయాడు. తను తప్పును ఆపే సామర్థ్యం ఉండి కూడా తప్పును ఆపలేకపోయాడు. సో అధర్మం జరిగేలా చేశాడు. అందుకని భీష్ముడు శిక్షించబడతాడు. శ్రీకృష్ణుడు భీష్ముడిని చంపేదంట వరకు ఎందుకు వెళ్ళాడంటే భీష్ముడు అతి తీవ్రంగా యుద్ధం చేస్తున్న సమయంలో అర్జునుడు వచ్చి నాతో ద్వంద్వ యుద్ధం చేయమని అడుగుతాడు. సో అప్పుడు భీష్ముడు వేసిన బాణాలకి మొత్తం అంతా కుప్పకూలిపోతారు. అర్జునుడితో భీష్ముడు చేసిన యుద్ధంలో అర్జునుడి నుంచి రక్తం ఏరులై ప్రవహిస్తుంది. ఇక దాన్ని చూసి తట్టుకోలేకపోతాడు శ్రీకృష్ణుడు. సో అందుకు దీనిని ఆపడానికి భీష్ముడిని చంపడం అనివార్యం. సో అందుకని నేను ఆయుధం పడతా అంటాడు. అండ్ యాక్చువల్లీ దీనికి ముందు ఇంకొక స్టోరీ ఏముంటదంటే భీష్ముడికి ఒకళ్ళు వచ్చి చెప్తారు, ఏంటి శ్రీకృష్ణుడు ఈ యుద్ధంలో ఆయుధం పట్టడు అని. కానీ అప్పుడు భీష్ముడు ఏమని చెప్తాడంటే నేను శ్రీకృష్ణుడిని ఆయుధం పట్టేలా చేస్తానని చెప్తాడు. అండ్ ఇక్కడ అంత ఘోరంగా యుద్ధం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు ఆయుధం పడతాడు. సో ఇక్కడ భక్తుడు నెగ్గుతాడు. భక్తుడు అంటే భీష్ముడు. అండ్ భీష్ముడికి శ్రీకృష్ణుడు భగవంతుడు
భగవంతుడు అని కూడా తెలుసంట. సో ఈ స్టోరీని నేను చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తుంటే విన్నాను. సో ఇది గైస్, అసలైన న్యాయం ఏంటి, అసలైన ధర్మం ఏంటి ఇవేమి తెలియకుండా మనం ఒక జడ్జ్మెంట్ కి రాకూడదు, ఒక డెసిషన్ కి రాకూడదు. సో ఏదైనా మాట ఇచ్చే ముందు ఒకసారి ఆలోచించాలి, దాని వల్ల ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటామా అని. సో ఇక్కడ అలాగే భీష్ముడు ప్రతి దానికి వాగ్దానాలు చేసుకుంటూ పోయాడు అండ్ చివరికి అవే తన ప్రాణాలు కోల్పోయేలా చేశాయి. సో ఇది గైస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దీని తర్వాత వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంతే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని మహాభారత వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.